హాయ్ ఫ్రెండ్స్, బాహుబలి ద ఎపిక్ అని బాహుబలి సినిమాను October 31 మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రెండూ కలిపితే దాదాపు 6 గంటల దాకా వస్తుంది. దాన్ని బాగా ఎడిట్ చేసి కొన్ని సీన్స్ లేపేసి సాంగ్స్ లేపేసి మొత్తం ఫ్లో అంతా సెట్ చేసి 3 గంటల 45 నిమిషాలు ఎంతో వస్తుంది సినిమా అని చెప్పి అంటూ ఉన్నారు. అది October 31 రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ చాలా మంది బాహుబలి చూసేశారు కదా, మళ్ళీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. మళ్ళీ రిలీజ్ చేస్తే ఎంతమంది చూస్తారు అనేది ఒక ప్రశ్న. ప్రభాస్ ఫ్యాన్స్ గురించి నేను అడగట్లా, నేను చూస్తా చూడబోతున్నా. ఇప్పుడు మీరు కింద కామెంట్ సెక్షన్ లో కూడా రాయబోయే వాళ్ళు ఎక్కువ శాతం మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు. ప్రభాస్ ఫ్యాన్స్ ని అడగట్లా. ఫ్యాన్స్ ఎలాగూ వాళ్ళ హీరోకి సంబంధించిన ఏ సినిమా విడుదలైనా లేదు మళ్ళీ రిలీజ్ వస్తున్నా ఫ్యాన్స్ మళ్ళీ చూస్తారు. దాని గురించి కాదు ప్రశ్న. మిగతా జనాల గురించి మాట్లాడుతూ ఉన్నాను, నాన్ ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎంతమంది చూస్తారు ఏంటి మీరు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. జెన్యూన్ గా రాయండి, ఓకేనా? అంటే మళ్ళీ మీరు ఈ సినిమా చూస్తున్నారా, చూడాలన్న ఆసక్తి ఉందా ఏంటి అన్నది. మరి నా సంగతి ఏంటి, కొన్ని విషయాలు నేను ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేస్తాను. అన్నట్టు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అలాగే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. అన్నట్టు మరో విషయం, శివ సినిమా రిలీజ్ అవబోతోంది 14th November. ఆ సినిమాకి సంబంధించి కూడా వరుసగా కొన్ని వీడియోస్ వస్తాయి, అనాలిసిస్ రాబోతోంది. అది కూడా చూస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక ఫస్ట్ బాహుబలి విడుదలైనప్పుడు నేను బిజినెస్ పని మీద ఫ్లోరిడా వెళ్ళాను. యుఎస్ఏలోని ఫ్లోరిడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ బిజినెస్ లోపల. ఫిక్స్ చేయడానికి ఆ సమస్యలన్నింటినీ కమ్యూనికేషన్ ఛానల్స్ ఓపెన్ చేయడము, కొన్ని మీటింగ్స్, ఇవన్నీ ఆ ప్రాసెస్ లెవెల్లో కొన్ని ఫిక్స్ చేయడానికి ఫ్లోరిడా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ 2 వారాలు ఉన్నాను. ఆ టైంలో రిలీజ్ అయింది బాహుబలి ఫస్ట్ పార్ట్. సో అక్కడ చాలా అదృష్టం ఏంటంటే చాలా పాత థియేటర్, చాలా పెద్ద థియేటర్ యుఎస్ఏలో అక్కడ ఫ్లోరిడాలో ఉంది. నిజానికి యుఎస్ఏలో రెగ్యులర్గా సినిమాలు చూసే వాళ్ళని అడగండి చెప్తారు, చాలా చిన్న థియేటర్స్ ఉంటాయండి. అగ్గిపెట్ట లాంటి థియేటర్స్ ఉంటాయి. మనకు చిరాకు వస్తుంది యుఎస్ఏలో సినిమా చూస్తుంటే. అరే మన సంధ్యా 7am చాలా పెద్దగా ఉంటుంది కదరా బాబు, అరే మా ఊళ్ళో సినిమా థియేటర్ చాలా పెద్దగా ఉంటుంది కదరా బాబు దీనికన్నా అన్న ఫీలింగ్ వస్తుంది. అయితే నాకు ఫ్లోరిడాలో చాలా పెద్ద స్క్రీన్ లో బాహుబలి సినిమా చూసే అవకాశం వచ్చింది. వెళ్ళాను, చూశాను. సినిమా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. ఆ తర్వాత 2017లో బాహుబలి సెకండ్ పార్ట్ వచ్చింది. అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది, మనందరికీ తెలిసింది. మార్కెటింగ్ చాలా అద్భుతంగా చేశారు. బాహుబలి మార్కెటింగ్ గురించి మాట్లాడాలి అని చెప్పి అంటే అది పెద్ద చరిత్ర అవుతుంది. సో సినిమా చాలా బాగా తీశారు, మార్కెటింగ్ చాలా బాగా చేశారు, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేశారు, ఈక్వేషన్స్ అన్ని కూడా సెట్ చేసుకున్నారు. ఇది 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఈ 10 సంవత్సరాలలో టీవీలో చాలా సార్లు వచ్చింది బాహుబలి సినిమా. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పనా, నేను ఎప్పుడు కూడా టీవీలో బాహుబలి సినిమా చూడలేదు. అటు ఇటు ఏదో తిరుగుతుంటే ఇంట్లో మనం ఛానల్స్ మారుస్తున్నప్పుడు రన్ అవుతుంటుంది చూసారా, అక్కడో సీన్ ఇక్కడో సీన్ ఏదైనా చూస్తుంటే ఒక 5 నిమిషాలు చూడడమే తప్ప నేను మళ్ళీ ఓపిక్గా కూర్చుని ఇంట్లో బాహుబలి ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ టీవీలో నేను అసలు ఇంతవరకు నేను చూడలేదు ఒక్కసారి కూడా. చాలా సార్లు వచ్చింది. ఎందుకు నాకు చూడాలని చెప్పి అనిపించలేదండి. ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా బాహుబలి ఉంది, నాకెందుకో ఎప్పుడు కూడా చూడాలని చెప్పి అనిపించలేదు. ఎందుకు అని చెప్పి ఆలోచిస్తే డోస్ చాలా ఎక్కువైపోయింది అన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఇప్పుడు స్వీట్స్ ఎక్కువగా తింటే, లేదు బిర్యానీ మీరు ఫుల్ లాగిచ్చారనుకోండి, నెక్స్ట్ డే మళ్ళీ బిర్యానీ తినమన్నా నేను తింటాను అని చెప్పి ఎగబడి మళ్ళీ తిన్నారనుకోండి, 3వ రోజు పెట్టండి, 4వ రోజు పెట్టండి, వద్దురా బాబు ఒక వెగటు అనేది వచ్చేస్తుంది. ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ ఇంట్లో ఉన్న భోజనము తిందాము, ఏదో సింపుల్ గా స్మూత్ గా తిందాం అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది చూసారా. స్వీట్స్ ఎక్కువ తిన్నా, నెయ్యి ఎక్కువగా వేసి వండినటువంటి వంటకాలు ఎక్కువ తిన్నా ఇష్టంగానే తింటాం, తింటున్నంతసేపు బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం. కానీ తర్వాత డోస్ ఎక్కువైపోయింది అన్నటువంటి ఒక వెగట్ అనేది వచ్చేస్తుంది, ఎక్కువైపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్ ఫీలింగ్ అండి నాది. ఎందుకో ఇంట్రెస్ట్ రావడం లేదు. October 31 సినిమా విడుదల అవుతోంది అన్న వెళ్ళి చూద్దాము అన్నటువంటి ఆ ఆసక్తి అనేది కలగడం లేదు. ప్లస్ ఈ 10 సంవత్సరాలలో మేకింగ్ లో చాలా చేంజెస్ వచ్చాయి. ఆడియన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది మారింది. ఓటీటీ హవా అనేది పెరిగింది, వెబ్ సిరీస్ లో హవా పెరిగింది. 10 years బ్యాక్ కి ఇప్పటికీ వెబ్ సిరీస్ లో హవా చాలా పెరిగిపోయింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ సంఖ్య పెరిగింది. ప్లాట్ఫామ్స్ హారిజాంటల్ గాను వర్టికల్ గాను చాలా ఎక్స్పాండ్ అయ్యాయి. 10 years బ్యాక్ మీరు చూస్తే నార్కోస్ అప్పుడే విడుదలయ్యింది, ఫుల్ హిట్ టాక్ ఉంది నార్కోస్ వెబ్ సిరీస్. ఆ తర్వాత వరుసగా నార్కోస్ దింపాడు. నార్కోస్ పార్ట్ 1, పార్ట్ 2, క్యాలికాటల్ నార్కోస్, అలాగే నార్కోస్ మెక్సికో 2 parts వరుసగా దింపుతూ ఉన్నాడు. మరోపక్క సౌత్ కొరియాకి సంబంధించిన వెబ్ సిరీస్ దిగుతూ ఉన్నాయి. ఈ నార్కోస్ ఇన్స్పిరేషన్ తో చాలా మంది హిందీలో వెబ్ సిరీస్లు మొదలెట్టారు. చాలా మంది చాలా వెబ్ సిరీస్లు తీశారు. మరోపక్క గత 10 సంవత్సరాలలో కేరళ సినిమా చాలా ఎక్స్పాండ్ అయింది. మలయాళం సినిమాలు ఒక
అద్భుతమైన జలక్కుతో సినిమాలు తీయడము అది విపరీతంగా పెరిగింది. సో గత 10 సంవత్సరాలలో సినిమాలు చూసే ఆడియన్స్ యొక్క టేస్ట్ లో చాలా చాలా మార్పులు చాలా వచ్చేసాయి. ఓపికగా 3 గంటల 45 నిమిషాలు లేదు 4 గంటలు ఒక సినిమా ఉంది, ఆల్రెడీ చూసినటువంటి సినిమా. ఏది 10 years బ్యాక్ 6 గంటలు స్పెండ్ చేసి, సరే 10 years బ్యాక్ 3 గంటలు, ఆ తర్వాత మళ్ళీ 9 years బ్యాక్ మళ్ళీ 3 గంటలు, మొత్తం 6 గంటలు స్పెండ్ చేసి చూసినటువంటి సినిమాని, అంత హై డోస్ ఉన్నటువంటి సినిమాని మళ్ళీ సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని చూడాలా అన్నటువంటి ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. మరి చాలా మంది జనరల్ ఆడియన్స్ పల్స్ ఎలా ఉంది అన్నది పెద్ద ప్రశ్న. అయితే టికెట్లు బుక్ అయిపోయాయి థియేటర్స్లో, అక్కడ ఇది బుక్ అయిపోయి, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఫస్ట్ మీరు చూసే వాళ్ళ సంఖ్య కనుక తీసుకుంటే ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు. ప్రభాస్ ఫ్యాన్సే చాలా ఎక్కువ మంది ఉంటారు మీరు చూస్తే. సో ఫస్ట్ 1-2 days 3 days లో వచ్చేవన్నీ కూడా ఎక్కువ ఫ్యాన్స్ నుంచి వచ్చేటటువంటి కలెక్షన్ ఉంటుంది కాబట్టి దాని గురించి మాట్లాడట్లా. కలెక్షన్ ఎంత వస్తుంది, 100 కోట్ల 200 కోట్ల, అసలు ఆ యాంగిల్ కూడా కాదు మనం చేస్తున్నటువంటి విశ్లేషణ. జనరల్ పబ్లిక్ కి మళ్ళీ సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని చూసేంతటి ఓపిక ఎంతమందికి ఉంటుంది అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న అండి. అయితే రాజమౌళి గారు మాట్లాడుతూ నిన్నగాక మొన్న చాలా చాలా సీన్స్ తీసేసాము, ఎడిట్ చేసాము ఇవన్నీ చెప్తున్నారు. ఈవెన్ బాహుబలి టీం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ తమన్నాకు సంబంధించిన సీన్స్, సాంగ్స్ ఫస్ట్ పార్ట్లో చాలా మటుకు లేపేశారు. అలాగే సెకండ్ పార్ట్లో కన్నా నిద్రించరా సాంగ్, పచ్చబొట్టేసిన సాంగ్ ఫస్ట్ పార్ట్లో వస్తుంది, ఆ సాంగ్ తమన్నాతో. ఇంకేదో సెకండ్ పార్ట్లో సాంగ్, బహుశా నావ మీద సాంగ్ ఉంటుంది కదా, దాన్ని ఉంచుతారో లేదో తెలియదు కానీ. సో ఇట్లా కొన్ని పాటలు, కొన్ని సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా కొంత పార్ట్, అవన్నీ ఎడిట్ చేసుకుంటూ ట్రిమ్ చేసుకుంటూ వచ్చారు. మొత్తానికి 6 గంటల సినిమాని 3 గంటల 45 నిమిషాలకు 3.5 గంటలకు ఎంతనో దింపారు. బట్ ఒకసారి ఆలోచించండి, చాలా సీన్స్ ఆల్రెడీ మనం చూసి ఎంజాయ్ చేసినటువంటి సీన్స్ అవన్నీ లేసిపోయాయి అనుకోండి, ఎగిరిపోయాయి అనుకోండి. ఆ సినిమా చూస్తూ ఉన్నప్పుడు మనకు చాలా సీన్స్ తో కనెక్ట్ అయ్యి ఉంటాం కాబట్టి, సినిమా చూసినప్పుడు చాలా పాత్రలతో ఎంజాయ్ చేసి ఉంటాం కాబట్టి అవన్నీ ఎగిరిపోయాయి అనుకోండి. సో మనకొక నిస్సారంగా ఉన్న సినిమా చూస్తున్నా, నిస్సారంగా ఉన్నటువంటి కథను, నిస్సారంగా ఉన్న ఆ సీన్స్ ను చూస్తున్నటువంటి ఫీలింగ్ వస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. యాక్షన్ ఎపిసోడ్ ఎలాగూ పెడతాడు చాలా వరకు, అందులో కూడా కొన్ని కట్ చేసుకుంటూ వచ్చేస్తాడు. సో బాహుబలి మొత్తం ఏంటి, ఫస్ట్ పార్ట్ 3 గంటలు, సెకండ్ పార్ట్ 3 గంటల్లో ఇండివిజువల్ గా మనం చూస్తే ఫస్ట్ 3 గంటలు ఫస్ట్ పార్ట్ నీట్ గా ఒక్కొక్క భావోద్వేగాన్ని కనెక్ట్ చేస్తూ, నీట్ గా ఒక స్మూత్ లవ్ స్టోరీ లాగా పెట్టి తమన్నాతో స్మూత్ గా పెడుతూ, మధ్యలో ఒక ఎగ్జైట్మెంట్ ఇస్తూ, ఆ కొండ ఎక్కడం కానీ దేవరా అని చెప్పి వెనక నుంచి ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పైకి ఎలివేట్ చేస్తూ, మళ్ళీ కిందికి ఒక గ్రాఫ్ తీసుకొని వస్తూ స్మూత్ గా తీసుకెళ్తూ, ఇట్లా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా సినిమా అనేది వెళ్తుంది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. సో అందులో కొన్ని సీన్స్ ఆ రోలర్ కోస్టర్ రైడ్ లో ఉండేటటువంటి ఆ మూమెంట్స్ అన్ని లేపేసుకుంటూ వచ్చేసారు అనుకోండి. సో ఓవరాల్ గా సినిమా చూస్తూ ఉన్నప్పుడు ఆ ఫీల్ అనేది, ఫస్ట్ టైం చూసినటువంటి ఆ ఫీల్ అనేది ఉంటుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఫ్యాన్స్ గురించి చెప్పట్లేదంటే నేను, మళ్ళీ ఫ్యాన్స్ కి ఏమి తీసినా, అసలు బాహుబలి 6 గంటలని 2 గంటలు కట్ చేసేసినా ఫ్యాన్స్ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, చప్పట్లు కొడతారు. సో డోంట్ గో విత్ దట్ ఫ్లో. జనరల్ గా ఒక అనలిస్ట్ లాగా మాట్లాడుతూ ఉన్నాను, ఆలోచించండి మీరు కూడా. ఇంకొక ఆస్పెక్ట్ ఉంది, కొన్ని సీన్స్, కొన్ని సాంగ్స్ కట్ చేస్తూ ఉన్నాము, మొత్తం సినిమాను ఇలా కాంపాక్ట్ గా తయారు చేశాము అని చెప్పి అంటున్నారు అనుకోండి. అక్కడ ఇంకో అర్థం ఏమొస్తుందో తెలుసా, మళ్ళీ అప్పుడు మీరు తీసింది దేనికి, అవన్నీ చెత్త అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు మీరు సినిమాని ట్రిమ్ చేయాలి అని చెప్పి అనుకుంటే చాలా సీన్స్ అసలు మీ కన్సిడరేషన్ లోపలికి రావట్లేదు. ఇది అక్కర్లేదు, అది అక్కర్లేదు, ఈ సాంగ్ అక్కర్లేదు, అది తోసేయి, ఇది తీసేయి అని చెప్పి ఆలోచిస్తున్నారు. మరి ఎందుకు అప్పుడు ఆలోచించలేకపోయారు? మొత్తం బాహుబలి 2 పార్ట్స్ కలిపి ఒకే సినిమా లాగా 3 గంటల 45 నిమిషాలు ఎందుకు అప్పుడు రిలీజ్ చేయలేకపోయారు? ఆలోచించండి. అంటే ఒక క్లిఫ్ హ్యాంగర్ పెట్టేసేసి, కటపా క్లిఫ్ హ్యాంగర్ పెట్టి మళ్ళీ 2వ సినిమా లాగా విడుదల చేసి మళ్ళీ ఎక్కువ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఎందుకు చేశారు? ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో కొన్ని సాంగ్స్, కొన్ని సీన్స్ అక్కర్లేదు, సెకండ్ పార్ట్ లో అక్కర్లేదు, ఇవి అక్కర్లేదు అని చెప్పి ఇప్పుడు డిసైడ్ అయితే ఓవరాల్ గా మూవీని ట్రిమ్ చేయడం కోసము, మరి మేకర్స్ ఇండైరెక్ట్ గా వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నట్టే, అనవసరమైన సీన్స్ మేము చాలా తీసాము, అలా కాకుండా 2 కాకుండా ఒకటే సినిమా లాగా మేము తీసి ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అదే పని చేస్తున్నారు కదా, ఒకే సినిమా లాగా వేసి చూపిస్తున్నారు కాబట్టి. నాకు అర్థం కావట్లేదు ఎలా ఉండాలంటే, సినిమా పడిందంటే ఏ ఒక్క సీన్ కూడా నేను తొలగించలేను, నేను అసలు ఈ సీన్ నేను తీయలేను, ఈ సీన్ నేను తీసేసానంటే సినిమా పని అయిపోయినట్టే అని అంటారు చూసారా. దాట్ ఈస్ అ గ్రేట్ మూవీ అండి. అందుకే బాహుబలితో సమస్య ఎక్కడొస్తుందంటే, ఇన్స్టెంట్ గా హిట్ అయింది, అది ఇన్స్టెంట్ బ్లాక్ బస్టర్ హిట్, అసలు మొత్తం దద్దరిల్లిపోయే రేంజ్, మార్కెటింగ్ ప్రతి ఒక్కడు మాట్లాడుకునే రేంజ్ లో చేయగలిగారు, మీడియాతో టైఅప్ పెట్టుకున్నారు. ఈనాడు దినపత్రిక లాంటి పెద్ద పెద్ద దినపత్రికలు కంటిన్యూస్ గా ఊదరగొట్టాయి. ఎందుకంటే
రామోజీ ఫిలిం సిటీలో కూడా చాలా చాలా భారీగా షూటింగ్ జరిగింది. ఆ టైఅప్ ఉంది. ప్లస్ TV9 లాంటి పెద్ద న్యూస్ ఛానల్తో టైఅప్ ఉంది. చాలా చాలా న్యూస్ ఛానల్స్తో మార్కెటింగ్లో కానీ ఈవెన్ యాడ్స్ ఇవ్వడంలో కానీ ఫుల్ ఆ టైఅప్ అనేది ఉంది. అందరూ మాట్లాడుకునేలా చేశారు, అన్నీ చేశారు. బట్ నువ్వు కొన్ని సీన్స్ కట్ చేసైనా సరే నేను సినిమా వేయగలుగుతున్నాను అని చెప్పి అంటే దాని అర్థం ఏంటంటే లాంగ్ స్టాండింగ్ లో సినిమా నిలబడలేదు. కాలాన్ని తట్టుకొని ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కాలాన్ని తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం లేదు దానికి అన్న విషయం అర్థమవుతోంది. మీకు ఇంకొక ఆసక్తికరమైన అంశం చెప్పనా? ఒక 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో టీ మిక్స్చర్ ఎంజాయ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఒక పోస్ట్ పెట్టాను. ఏదో సరదాగా పెట్టాను అని చెప్పి అనుకుంటారు చాలా మంది, కానీ దానికి చాలా కనెక్షన్స్ ఉంటాయి. మీకు బాగా నచ్చిన సినిమా ఏమిటి? మీరు మళ్ళీ మళ్ళీ చూసే సినిమా ఏమిటి? ఎన్నిసార్లు మీరు టీవీలో వచ్చినా సరే చూసే సినిమా ఏంటి? అసలు మీకు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఏంటి? ఈ మీనింగ్ వచ్చేలాగా ఒక ప్రశ్న వేశాను. ఎన్నిసార్లు మీరు చూసినా బోర్ కొట్టని సినిమా ఏంటని. ఒక్కరు కూడా బాహుబలి పేరు రాసినట్టు నాకు గుర్తులేదండి. ఆశ్చర్యం ఏంటంటే అందరూ బాహుబలి చూసుంటారు, ఎంజాయ్ చేసింటారు, చప్పళ్ళు కొట్టుంటారు, దట్స్ ఓకే, మెచ్చుకొని ఉంటారు. బట్ ఒక్కరు కూడా బాహుబలి రాయలా. డార్లింగ్ పేరు రాసిన వాళ్ళు ఉన్నారు, నాకు గుర్తుంది. మాయాబజార్ సినిమా పేరు రాసిన వాళ్ళు ఉన్నారు. మిస్సమ్మ సినిమా పేరు రాసిన వాళ్ళు ఉన్నారు. అహనా పెళ్ళంట సినిమా రాసిన వాళ్ళు ఉన్నారు. జంధ్యాల గారి సినిమాల పేరు రాసిన వాళ్ళు ఉన్నారు. గోవింద లాంటి సినిమా పేరు, క్షణక్షణం లాంటి సినిమా పేరు రాసిన వాళ్ళు ఉన్నారు. కొంచెం నాలాగా ఆలోచించే టైప్ వాళ్ళు. నువ్వు నాకు నచ్చావు సినిమా పేరు రాసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా సినిమాలు, రకరకాల సినిమాలు. నేను ఎన్నిసార్లు వేసినా సరే ఈ సినిమా నేను చూస్తాను అని చెప్పి రకరకాల సినిమాల పేర్లు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ బాహుబలి సినిమా పేరు ఎవరు రాయలా. ఆ రోజు నాకు అనిపించింది, అంటే లాంగ్ స్టాండింగ్ తట్టుకొని నిలబడగలిగే రేంజ్ లో, కాలాన్ని తట్టుకొని నిలబడగలిగేంత రేంజ్ లో అయితే సినిమా లేదు అక్కడ. ఎందుకంటే ఎడిట్ చేయగలిగేవి, కట్ చేసి అవతల పారేయగలిగే పాటలు ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి. అవి ఉన్నా లేకపోయినా కూడా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. అసలు సినిమా ఎలా ఉండాలంటే ఈ సీన్ కట్ చేశానంటే ఇక సినిమాలో చాలా తేడా వచ్చేస్తుంది, కింద మీద అయిపోతుంది మొత్తం స్క్రీన్ ప్లే అంతా, కథ అంతా అన్నటువంటి కాంపాక్ట్ గా రాసుకొని తీయగలుగుతారు. చూసారా, చాలా లాంగ్ స్టాండింగ్ ఉండగలుగుతాయి అలాంటి సినిమాలు. హిచ్కాక్ మూవీస్ ఇప్పటికీ ఎందుకు కొత్త డైరెక్టర్లు కూడా మాట్లాడుతుంటారు హాలీవుడ్ లో అంటే హిచ్కాక్ మూవీస్ అలాగే ఉంటాయి. సో కాలాన్ని తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం అయితే లేదండి బాహుబలి సినిమాకి. మార్కెటింగ్ తో నిరంతరం ప్రజల నోళ్లలో నానే విధంగా ఆ కైండ్ ఆఫ్ ఇదిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. దట్ ఈజ్ ఓకే. బట్ కొంతమంది బాహుబలి ముందు తర్వాత అది మాట్లాడుతుంటారు, కానీ నేను ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే పాన్ ఇండియా మూవీస్ అంతకు ముందు ఉన్నాయి, ఆ తర్వాత ఉన్నాయి, అది వేరే సబ్జెక్ట్ అది. ప్లస్ కలెక్షన్స్ విషయంలో కూడా అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ ఏ సినిమాలకు రేట్లు ఎలా పెంచుతున్నాయి ప్రభుత్వాలు, పెంచాలా వద్దా అనేది మళ్ళీ వేరే డిఫరెంట్ టాపిక్ అది. ఎందుకంటే బాహుబలి లాంటి భారీ సినిమా తీసినప్పుడు ప్రభుత్వాలు కొంచెం ఎంకరేజ్ చేస్తే మంచిది కదా అనేటువంటిది ఒక యాంగిల్, ప్రజల నుంచి డబ్బులు లాగాలా అనేది ఇంకొక యాంగిల్, వేరే ఉన్నాయి. మళ్ళీ పుష్ప సినిమా, మన పుష్ప సెకండ్ పార్ట్కి ఫుల్ డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్క టికెట్ 3,000 రూపాయలకి 4,000 రూపాయలకి ఇష్టం వచ్చినట్టు అమ్మారు. ప్రభుత్వమే ఇచ్చింది, అమ్ముకోండి అని చెప్పి. ఆబ్వియస్ గా విపరీతంగా డబ్బులు పెంచారనుకోండి, సినిమా బాగుంది, ఆబ్వియస్ గా కోట్లలో వెళ్ళిపోతున్నాయి ఈ మధ్య సినిమాలు. సో కోట్లాది రూపాయలు సినిమాలు కొల్లగొడుతున్నాయి అన్నది ఈ సినిమా కాలాన్ని తట్టుకొని నిలబడగలుగుతుందా లేదా అన్నదానికి కొలమానం కాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు ఎన్నిసార్లు అయినా బోర్ కొట్టకుండా చూడగలిగే సినిమా ఏది అని చెప్పి నేను అడిగాను కదా, అందులో రాజమౌళి గారి సినిమా పేరు ఒక్క వ్యక్తి కూడా రాయలేదండి. అలాగని చెప్పి రాజమౌళి తీసిన సినిమాలు ఇష్టం లేదంటే అందరూ ఇష్టపడ్డారు, చూశారు ఎవరు, కానీ మళ్ళీ నేను చూస్తాను, చాలాసార్లు చూస్తాను అన్నంత రేంజ్ లో అయితే ఎవరు రాయట్లా. ఆలోచన విధానం అనేది లేదు చాలా మందిలో. ఇక్కడ ఇంకోటి కూడా అండి, అంటే వేరే ఇంకో కోణంలో మాట్లాడుతున్నాను. మరీ అత్యాశ కాకపోతే 10 సంవత్సరాలే అయిందండి సినిమా వచ్చి కదా, 10 ఏళ్ళు అయింది అంతే. ఎందుకు 10 ఏళ్లలోనే మళ్ళీ రిలీజ్ చేయాలని చెప్పి ఆలోచించడం చెప్పండి. ఒకప్పుడు ఏది మా తాతల కాలంలో, మా నాన్న మా అమ్మ వాళ్ళ కాలంలో ఎన్టీఆర్ మూవీస్, ఏఎన్ఆర్ మూవీస్ మళ్ళీ రిలీజులు చేయడాలు, చిరంజీవి గారి మూవీస్ రిలీజులు చేయడాలు, ఇట్లాంటివన్నీ చాలా చేస్తుండేవాళ్ళు. బట్ ఆ టైంలో టీవీ కూడా సరిగ్గా లేదండి. సినిమా చూడాలంటే మళ్ళీ థియేటర్కి వెళ్ళే చూడాల్సినటువంటి రోజులు అప్పట్లో. ఇప్పుడు పాతాళ భైరవి వచ్చింది అనుకోండి, రామారావు గారిది, ఫుల్ ఎంజాయ్ చేసింటారు, ఫుల్ చప్పలు కొంటారు, ఎంజాయ్ చేసింటారు, ఫుల్ డబ్బులు వసూలు చేసింటది. స్వాష్ బక్లింగ్ హీరో అవతరించాడు పాతాళ భైరవితో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ పాతాళ భైరవి సినిమా చూడాలంటే ఒక సామాన్యుడు ఎక్కడికి వెళ్ళి చూస్తాడు? అసలు వీడియో క్యాసెట్ అన్న కాన్సెప్టే లేదు అప్పట్లో. ఏం చేయాలండి? మళ్ళా ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో మళ్ళీ పాతాళ భైరవి వేస్తున్నారు అనుకోండి, మళ్ళీ అందరూ పొలం అని చెప్పి ఫుల్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఈ 4-5 ఏళ్లలో మళ్ళీ వాళ్ళు పాతాళ భైరవి చూడలేదు. సేమ్ చాలా సినిమాలతో, దేవదాస్ గాని, అఖిలే నాగేశ్వరరావు గారు కృష్ణ గారి దేవదాసుని దెబ్బ కొట్టడానికి తన పాత దేవదాసును మళ్ళీ రిలీజ్ చేస్తే పాత దేవదాసు ఎక్కువ డబ్బులు వసూలు చేసింది అనేది అందరికి తెలిసిందే, సినిమా చరిత్ర తెలిసిన వాళ్ళకి. ఎందుకు? అప్పట్లో
3 ఏళ్లకు 4 ఏళ్లకు 5 ఏళ్లకు 6 ఏళ్లకు కూడా మళ్ళీ రిలీజులు చేస్తూ మళ్ళీ ఎందుకు డబ్బు చేసుకునేవి అంటే టీవీయే లేదు అసలు. ఓటీటీలు, టీవీలు, ఈ ఛానల్స్ అన్ని పక్కన పెట్టండి, బేసిక్ నార్మల్ టీవీయే లేదు చాలా ఇళ్లలో. మిడ్ 80s నుంచి కదా మెల్లిమెల్లిగా చాలా మంది ఇళ్లలో టీవీలు రావడం మొదలైంది. 90s వచ్చే వరకు కదా కాస్త టీవీలు చూస్తూ ఉన్నాం మనం. 2000s దగ్గరికి వస్తూ ఉంటే అప్పటికి మన భారతదేశంలో ఫ్రీ ట్రేడ్ అనేది పెరగడము, మార్కెట్ ఎకానమీ అనేది పెరగడము, బూస్ట్ అవ్వడము, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కి డోర్స్ ఓపెన్ అవ్వడము 92 తర్వాత అట్లా స్లోగా మనకు మెల్లిమెల్లిగా టీవీలు రావడం మీద మొదలైంది. అంతకుముందు ఈక్వేషన్ని ఇప్పుడు బాహుబలి ఇప్పుడు అదే ఈక్వేషన్ని నేను వాడుకుంటాను అని చెప్పి మేకర్స్ ఆలోచించడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే సినిమా విడుదలయ్యి ఆల్రెడీ టీవీలలో చాలా సార్లు వచ్చి ఆల్రెడీ ఓటీటీలో వచ్చి జస్ట్ 10 years అయింది కదా, అప్పుడే మళ్ళీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయడం ఏంటి అనేది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. 20 years అయింది అనుకోండి, 25 ఏళ్ళు అయింది అనుకోండి, ఆబ్వియస్ గా ఒక జనరేషన్ మొత్తం ముందుకు వెళ్ళిపోతుంది కదా. సో అప్పుడు నువ్వు ఏమన్నా విడుదల చేస్తే నోస్టాలజిక్ గా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మొన్న మధ్య అతడు సినిమా విడుదల చేశారు కదా, ఇప్పుడు నెక్స్ట్ శివ సినిమా విడుదల అవుతుంది. 1989లో వచ్చింది శివ సినిమా, అంటే 99, 2009, 2019, 25 ఆల్మోస్ట్ 35-36 years అవుతుంది కదా. సో ఇన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఒక ఎగ్జైట్మెంట్, అది కూడా కొత్త టెక్నాలజీ అదంతా యాడ్ చేసి 36 ఏళ్ళ తర్వాత ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, శివాక్ సినిమాకు సంబంధించి ఆ కొత్తగా విడుదలైన ట్రైలర్ నేను చూశాను. బాబా మతి పోయిందండి. చాలాసార్లు చూసిన సినిమానే అయినా కానీ నాకైతే ఎక్స్ట్రాడినరీగా ట్రైలర్ కట్ చేశారు. ఆ కొత్త సౌండ్ సిస్టమ్ అనేది యాడ్ అవ్వడము, మోనోట్రాక్ కాకుండా ఆ పాలీట్రాక్ సౌండ్ సిస్టమ్ యాడ్ అవ్వడము ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు చూసి ఎంత ఫ్రెష్ గా ఉందంటే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి. శివ సినిమా లేటెస్ట్ గా కట్ అయినటువంటి ట్రైలర్ చూసి. బాహుబలి ఎపిక్ ట్రైలర్ కూడా నేను చూశాను. నాకు ఆ కిక్ రాలేదు. మరి నాకు ఇష్టం లేదా బాహుబలి అంటే కాదు అస్సలు కాదు. బాహుబలి నాకు ఇష్టమే. చాలా సందర్భాలలో నేను బాహుబలి గురించి చాలా పాజిటివ్ గా కోట్ చేస్తూ మాట్లాడడం మీలో చాలా మందికి తెలుసు కదా. బట్ ఓవరాల్ గా చూస్తే ఎందుకు ఆ కిక్ రావట్లేదంటే అలాంటి సీన్స్ అవన్నీ మీమ్స్ రూపంలో కానీ, అంటే వేరే వాళ్ళని ట్రోల్ చేసేటప్పుడు కానీ, అంటే బాహుబలిని ట్రోల్ చేయడం కాదు, వేరే వాళ్ళని ట్రోల్ చేసినప్పుడు బాహుబలి వీడియోస్ వీళ్ళు వాడుకోవడం కానీ, ట్రోలర్స్, మీమర్స్, లేదా బాహుబలికి సంబంధించిన ఇంటర్వ్యూలు రావడం కానీ, అందులో యాక్ట్ చేసిన వాళ్ళు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండడం కానీ, ఆ సీన్స్ ఎక్కడో ఒక దగ్గర మనకు ఫేస్బుక్లోనో యూట్యూబ్లో ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుంటుంది, ఎక్కడో దగ్గర టీవీలో రన్ అవుతుంటుంది. ఇదే నడుస్తుంది 10 ఏళ్ల నుంచి. సో ఫీలింగ్ ఏముంది, అరే నిన్నగాక మొన్నే కదా బాహుబలి వచ్చింది అన్న ఫీలింగ్ ఉందండి నాకు. అరే మొన్న మధ్య కదా మనం చూసాము, అప్పుడే 10 ఏళ్ళు అయిపోయిందా అన్న ఫీలింగ్ ఉంది నాకు. సో ఇలాంటి ఫీలింగే చాలా మందికి ఉండే అవకాశం ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఒక విశ్లేషకుడిగా. ఎక్కువ మంది చూస్తారా అని కాదు పాయింట్. ఇప్పుడు నేను విశ్లేషిస్తున్నది సెకండ్ పాయింట్. మేకర్స్ ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు, ఇంకొక 2 decades అయిపోయిన తర్వాత బాహుబలి విడుదల చేస్తానని చెప్పి ఆలోచించుంటే మంచి నోస్టాలజిక్ గా ఉండేదేమో. ఈ 10 years లో మళ్ళీ వేరే చాలా మూవీస్ వస్తాయి, చాలా టెక్నాలజీ వస్తుంది, చాలా మార్పులు వస్తాయి. అంటే ప్లస్ 10 years ఇంకా వేసుకుంటే ఆ తర్వాత బాహుబలి వచ్చి పడిందంటే మళ్ళీ ఒక ఎగ్జైట్మెంట్ అదంతా ఉంటుంది. ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకు ఆ పని చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కాల. నెక్స్ట్ 2-3 సినిమాలు తీయాలనుకుంటున్నారు ఫహాద్ ఫాజిల్ తో, షోబు యార్లగడ్డ. సో బాహుబలి ఒక రౌండ్ విడుదల చేస్తే, కాస్త కష్టపడి విడుదల చేస్తే మళ్ళీ 100 కోట్లు 200 కోట్లు తీసుకొచ్చేస్తుంది చాలా సింపుల్ గా. దాన్ని వాడుకోవచ్చు నెక్స్ట్ మూవీస్ అని చెప్పి అనుకుంటున్నారా? దట్ ఈస్ ఓకే. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్, దట్ ఈస్ ఓకే. బట్ జనరల్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో కొంచెం 2 decades అన్న అయిన తర్వాత విడుదల చేస్తే బాగుండేది అనేది నా ఫీలింగ్. ఆ మధ్య జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కూడా రిలీజ్ చేశారు, ఎంజాయ్ చేశారు జనం. ఎప్పుడొచ్చిందండి అది? 91 అనుకుంటున్నాను జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆల్మోస్ట్ 30 years దాటిపోయింది. సో ఆబ్వియస్ గా ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. ఒరే మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం రా అని చెప్పి చాలా మంది వాళ్ళ పిల్లలకు చూపించడము. చాలా మంది మిడ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా వృద్ధులైపోయి ఉంటారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మళ్ళీ చూడడము. సో ఇవన్నీ ఎందుకో ఈ బాహుబలి సినిమాకి సంబంధించి నాకు ఆ ఎగ్జైట్మెంట్ మళ్ళీ రావట్లేదు. సినిమా థియేటర్కి వెళ్ళి మళ్ళీ చూద్దాము బాహుబలి ద ఎపిక్ సినిమా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నిజానికి బాహుబలి సినిమాకి సంబంధించి. ఎంతసేపు పాజిటివ్స్ అవే మాట్లాడుతున్నాం కదా, నెగిటివ్స్ లేవా అంటే కావాలని చెప్పి నెగిటివ్స్ వెతకడం కాదు, ఇంకా వేరే ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి బాహుబలి సినిమాకు సంబంధించి. నాకు ఆ మేకింగ్లో కానీ ఆ ఎగ్జిక్యూషన్లో కొన్ని నచ్చనటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. అది కూడా నేను ఓపెన్గా మాట్లాడతాను మరో వీడియోలో. మీరు కూడా నాతో ఏకీభవిస్తారని చెప్పి డెఫినెట్గా నేను అనుకుంటూ ఉన్నాను. మాట్లాడిన తర్వాత మీకు తెలుస్తుంది. ఈ లోప కావాలంటే మీరు కూడా ఆలోచించండి, చూద్దాం ఏం ఆలోచించగలరు. సో ఎనీవే బాహుబలి సినిమా మళ్ళీ విడుదల అవుతోంది కాబట్టి మళ్ళీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని, నిర్మాత ఆశించినన్ని డబ్బులు వాళ్ళకి రావాలి అని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే విషయం. ధన్యవాదాలు.